కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల అవంతినగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకుని ఉత్సవ పందిరి వద్ద లడ్డూ వేలం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, జనసేన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ, న్యాయవాది సలాది శ్రీనివాస్ బాబు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను అవంతినగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ సభ్యులు పట్టు కండువాలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం లడ్డూ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని మహాలడ్డూను 1,05,000 రూపాయలకు, అవంతినగర్ యూత్ క్లబ్ స్వామివారి లడ్డూను 20,000 రూపాయలకు, మోదేపల్లి చల్లారావు కాంతి దంపతులు స్వామివారికి అలంకరించిన పట్టు వస్త్రాన్ని 36,000 రూపాయలకు బండి కేశవరాజు, భార్గవి నాయుడు దక్కించుకున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ పితాని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీనివాస్, ట్రెజరర్ గండి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు బిందాన సురేష్, గుట్టుముక్కల రమణారావు, మనోహర్, గన్ని, మురళి, ఉత్సవ కమిటీ సభ్యులు మిత్తిపాటి శ్రీనివాస్, గిరిబాబు, బండి రాంబాబు, విజయ్ కుమార్, రెక్ సురేష్, చంటి, నూకల వెంకట్రావు, పేర్నిడి వెంకన్నబాబు, యాళ్ల శ్రీనివాస్, ఆలమూరు గోపి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అత్యధిక ధరకు 1,05,000 రూపాయలకు ఈ రోజు పాట కైవసం చేసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. స్వామివారి మెడలో అలంకరించినటువంటి పట్టుకండులను 45 కిలోల మహాలడ్డు ప్రసాదానికి ఏమాత్రం తీసుకోకుండా శ్రీ బండి కేశవరాజు గారు, శ్రీమతి బండి భార్గవి నాయుడు గారు దంపతులు 36,000 రూపాయలకు కైవసం చేసుకుని ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వారు కూడా విగ్రహం దాత ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని ఏ ముహూర్తాన్ని వారు మాకు ఇక్కడ ఏర్పాటు చేశారో 2 సంవత్సరాలుగా ఆయన ఇస్తున్నారు. మోరేపల్లి చల్లారాం గారు వారు ఇచ్చినటువంటి విగ్రహం దాతే కాకుండా వారి సహాయ సహకారాలు అన్ని రకాలుగా ఇక్కడ కమిటీ వారికి అందజేసి అవంతినగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో జరిగేటటువంటి ఉత్సవాలను వెనకొండి నడిపిస్తూ ఈ కమిటీ వారికి అన్ని విధాలా సహాయపడుతున్నారు. అంతేకాకుండా స్వామివారి చేతిలో వచ్చిన లడ్డూని కూడా 20,000 రూపాయలకు శ్రీ మోదేపల్లి చల్లారాం గారి దంపతులు కైవసం చేసుకున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు.